క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రస్తుత కాలములో బిలాములు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రస్తుత కాలంలో మరి దేవుని ప్రవక్తగా పిలువబడి ఇశ్రాయేలీయులను ఆశీర్వదింపమని చెప్పినటువంటి దేవుని మాటను కాదన్నటువంటి బిలాములు ఈ రోజుల్లో ఉన్నారు. దేవుడు మరి సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును అనేటటువంటి విధానమును మరి తన ప్రజలకు నేర్పించి, దానిలో కొందరిని ప్రత్యేకపరుచుకొని ఆయన జతపనివారుగా ఆయనను ఏర్పరచుకొని మరి లోకములో సువార్తను ప్రకటించుమని దేవుడు సెలవిచ్చి ఉంటుండగా, ఆ కార్యమును వదిలి ఈ బిలాము వంటి కార్యములను చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంటున్నారు. ఈ భయంకరమైనటువంటి ఈ కార్యములను బట్టి మరి అనేకులైనటువంటి విశ్వాసులు మరి పరిశుద్ధ గ్రంథములో ఉన్నది ఏది అనేటటువంటి, ఏది నిజము అనేటటువంటిది తెలుసుకోవడంలో కొంచెము మరి కష్టంగా ఉన్నటువంటి విషయము మీ అందరికీ తెలిసినటువంటిది. ఎందుకొరకనగా వీరి యొక్క బోధ లేదు అనంటే వీరి యొక్క ఆలోచన విధానములు మరి పరిశుద్ధ లేఖనమునకు విరోధముగా మరి ఉన్నటువంటివిగా మనకు కనబడతాయి. కానీ మరి ఇటువంటి వారికి బుద్ధి నేర్పవలసినటువంటి వారు ఎవరు అని అనంటే, మరి ఆ బుద్ధి నేర్పితే కూడా నేర్చుకోలేనటువంటి స్థితిలో మరి ఈనాటి సేవకులు ఉన్నారు అనేటటువంటిది జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమముల నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధాబము మానవ స్వరూపముతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించాను. కాబట్టి ఈ మాటను మనము చూసినప్పుడు, ఇక బిలామును అడ్డగించినటువంటి ఆ గాడిద స్వరము మరి ఈనాటి మరి ఇటువంటి వారికి అవసరమై ఉన్నదేమో అనేటటువంటి ఆలోచన నాకైతే కలుగుతూ ఉన్నది. ఎందుకొరకనగా మరి దేవుని యందు విశ్వాసములో నడిపించవలసినటువంటి వారు, దేవుని మార్గమును బోధించాల్సినటువంటి వారు, దేవుని యొక్క స్వరమును మరి విని తన ప్రజలకు ఆ స్వరమును వినిపింపజేయాలి అని దేవుడు ఆశపడి తన ప్రజలకు నాయకులుగా ఎన్నుకున్నటువంటి వారు మరి ఇటువంటి బిలాముల వలె మరి ప్రవర్తిస్తూ ఉంటుండగా, వారికి బుద్ధి చెప్పగలిగిన వారు ఎవరు అనేటటువంటిది ఇక్కడ ఒక ఆలోచన. అయితే వారికి ఎవరో ఒకరు బుద్ధి చెప్తారు, లేదనంటే తగిన సమయంలో దేవుడు వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. కానీ మనము వారి మాటలను బట్టి మనము ఏ విధంగా లోకములో జీవిస్తూ ఉంటున్నాము, మనము పరిశుద్ధ లేఖనములను చదవాలి, దాని విషయములను అర్థం చేసుకోవాలి, దానిలో ఉన్నటువంటి శ్రేష్టతను బట్టి ఎదుటివాడు బోధిస్తున్నటువంటిది మరి అబద్ధ బోధన, నిజమైన బోధన అనేటటువంటిది మనము ఎరగవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. కానీ ఇటువంటి వారికి మహా గొప్ప శ్రమ అని దేవుని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. యూదా రాసినటువంటి పత్రిక 11వ వచనంలో మనము చూసినట్లయితే, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసిరి. అయ్యో వారికి శ్రమ అని దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. వారికైతే శ్రమ ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది. కానీ వారి మాటలు విని దాని ప్రకారము ఒకవేళ మనము నడిచినట్లయితే మరి మనము కూడా బిలాము బోధను అనుసరించే వారిలో మనము ఒకరిగా ఉన్నామేమో. అదే ప్రకటన గ్రంథము మనకు జ్ఞాపకము చేస్తుంది. బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు అనేటటువంటిది ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము.
కాబట్టి ఈ బిలాములను మనము గుర్తు చేసుకోవాలి, గుర్తించాలి, వారికి దూరముగా ఉండాలి, వారి బోధకు మనము దూరముగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. అటువంటి జ్ఞానము దేవుడు మనకు దయచేయునుగాక.